మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమ టీవీ. నిన్న 39 వాగులో దాదాపుగా ఒక 8 మంది రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికులు చిక్కుకోగా వారిని రెస్క్యూ టీమ్ ద్వారా గూడా వారి ప్రాణాలనైతే హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ గారైతే కాపాడడం జరిగింది. మనతో పాటైతే సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలైతే. సార్ చెప్పండి మీకు అంటే ఎట్లా సమాచారం వచ్చింది వాళ్ళు అందులో చిక్కుకున్నారని? యాక్చువల్‌గా మాకు నిన్న మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:30 ప్రాంతాన వి రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే, మన ఇక్కడ బ్రిడ్జ్ వర్క్, రోడ్ వర్క్ చేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు రోడ్డు పక్కన ఒక 200 మీటర్ల దూరం లోపల ఒక తిని షెడ్ ఉంటుంది. అందులో ఉన్నారు. మొత్తం వాగు యాస్ వెల్ యాస్ చెరువు మొత్తం నిండి సార్. మొత్తం నిండిపోయి పైకాక వాటర్ వచ్చినాయి. అన్‌ఏబుల్ టు కమ్ సార్. రెస్క్యూ చేయాల్సిందని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. దాంతోని ఇమ్మీడియేట్‌గా వి రష్డ్ దేర్. యాక్చువల్‌గా ఏంటంటే, ఇక్కడి నుంచి హుస్నాబాద్ నుంచి వెళ్దామంటే కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికే అటువైపు రోడ్ కూడా మొత్తం కట్ అయిపోయింది. ఆల్ ద వే మళ్ళీ మేము కరీంనగర్ వైపు వెళ్ళి కరీంనగర్ టు సిద్దిపేట్, సిద్దిపేట నుంచి రంగదాంపల్లి నుండి అక్కడ రీచ్ కావడానికి దాదాపు గంటన్నర పైన పట్టింది. అక్కడ పోయిన తర్వాత అందులో ఒక 8 మంది కార్మికులు యూపీ వాళ్ళున్నారు. లాంగ్వేజ్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. మేము అరుస్తుంటే వాళ్ళకి వినపడడం లేదు. యాస్ వెల్ యాస్ వాళ్ళ ఫోను నంబర్‌లు మా దగ్గర లేవు. ఫోను నంబర్ కోసం మళ్ళీ గట్టిగా అరిచి ఫోను నంబర్ తీసుకొని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాం. ఫైనల్‌గా లోకల్ పీపుల్ కూడా చాలా మంది సహకరించారు. ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే, అక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఎవరు రాలేని పరిస్థితి. అక్కడికి రీచ్ కాలేని పరిస్థితి. యాక్చువల్‌గా మా దగ్గర నుంచి రెస్క్యూ టీమ్స్ కూడా పంపించారు మేడం గారు. ఆ రీచ్ కాలేని పరిస్థితి అయిపోతుంది. చాలా టైం పడుతుంది రావడానికి కూడా. ఈలోపు మేము రోప్స్ తీసుకొని మా మా స్టాఫ్, మా సిబ్బంది ప్లస్ లోకల్ వాళ్ళందరితో కలిసేసి ఆ 8 మెంబర్స్‌ను రెస్క్యూ చేయడం జరిగింది. యాక్చువల్‌గా అక్కడేంటంటే, ఈ వాగు సడెన్‌గా పెరిగింది. మొయతి మీద వాగు చాలా పెరిగిపోయింది. నైట్‌లో పడ్డ వర్షానికి అసలు ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. అంత వర్షం పడింది. యాస్ వెల్ యాస్ పక్కన చెరువుంది. ఆ 2 కలిసిపోయినాయి. 2 కలిసిపోవడం వల్ల అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అదొచ్చేసింది. దానివల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం సబ్మెర్జ్ అయిపోయింది. దానివల్ల చేయడం జరిగింది. ఆ 8 మెంబర్స్‌ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసొచ్చి పక్కనున్నటువంటి రైతు వేదికలో పెట్టేసి వాళ్ళకు నెక్స్ట్ అరేంజ్‌మెంట్స్ కూడా చూడడం జరిగింది. ఎట్లా సార్ అంటే ఇప్పుడు హుస్నాబాద్ ప్రజలకు మీ పరిధిలో ఉన్న ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ భారీ వర్షాల నేపథ్యంలో? ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఏంటంటే, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చాలా చోట్ల చెరువులు, కుంటలున్నాయి. ప్లస్ ఈ సబ్‌వే, కాజ్‌వేస్ ఉన్నాయి. ఈ రోడ్ పక్కన కూడా చాలా మంది ఏంటంటే, మాకు తెలిసిన ఏరియానే గదా! ఏం కాదు పోవచ్చనే ధ్యాసలో ఉంటున్నారు. పర్టిక్యులర్‌లీ టూ వీలర్స్ వాళ్ళు. అది ఏంటంటే, కింద ఏమైందో తెలియదు. మేము ప్రతిసారి ఎక్కడ పోయినా మేము రిక్వెస్ట్ చేసేదేంటంటే, వర్షం వచ్చినప్పుడు కొంచెం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేమే వచ్చేసి రోడ్‌లను మేము బ్లాక్ చేసుకుంటున్నాం. ఏదన్నా అవసరం ఉంటుంటే వేరే తిప్పించి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి కూడా మనం గుర్తుపట్టనీకి రాదు. ఇన్‌సైడ్‌లో ఏమొస్తుంది, ఏముందనే సంగతి తెలీదు. రోడ్డు కట్ అయిపోతే ఇంకా చాలా ప్రమాదం. కనుక అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వి ఆర్ రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ టైమ్. యాస్ వెల్ యాస్ చిన్న పిల్లల్ని గానీ, బైకుల మీద తిరిగేవాళ్ళు గానీ, ఆటోలలో వెళ్ళేవాళ్ళు దయచేసి వాటర్ ఏం కాదనే ఉద్దేశం కొద్దీ ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి. దిస్ ఈస్ అవర్ అప్పీల్ ఫ్రమ్ అవర్ సైడ్. థాంక్ యూ. ఓకే. చూసుకోవచ్చు మనం ఏందంటే జాగ్రత్తగా చిన్న పిల్లలు గాని, బైక్‌పై వెళ్ళే వాళ్ళు గూడా జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలి. మేము మా తరపున గూడా మేము సహాయాన్ని అందిస్తామని గూడా ఏసీపీ సతీష్ గారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. 8 మంది ప్రాణాలు కాపాడినటువంటి పోలీసులకు గూడా చాలా మంది ప్రజలు మాత్రం అభినందనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. కెమెరామన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.